హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు స్టైలిష్ బోట్ నెక్ డ్రెస్ కటింగ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నాకైతే కనుక కస్టమర్ ఇలాగా బ్రొకెట్ క్లాత్ అండ్ ప్యాచ్ బోట్ నెక్ ప్యాచ్ కోసం ఇలాగా ఇంకో ఎల్లో కలర్ బ్రొకెట్ క్లాత్ అండ్ ప్యాంట్ చుడీ ప్యాంట్ కోసం స్టెబిలైజర్ క్లాత్ ఈ విధంగా అయితే కనుక తీసుకొని ఇచ్చారు. టాప్ లెంత్ వచ్చేసి 43 అండి. 43కి నేను లైనింగ్ క్లాత్ కాబట్టి 41 ఇంచులు పెట్టుకున్నాను. డ్రెస్కి ఏదైనా మెజర్మెంట్కి మనం చంక డౌన్ ఒకటి అండ్ బాడీ దగ్గర షేప్ ఏదైతే ఉంటుందో అక్కడ ఒకటి, హిప్ లూజ్ అంటే మనం సైడ్ స్లిట్స్ పెడతాం కదా, ఆ 3 ముందు ఇలా మార్కింగ్ అయితే కనుక నేను చేసుకున్నాను. తర్వాతనే మెజర్మెంట్ ఇలా పెట్టుకుంటున్నాను. షోల్డర్ వచ్చేసి 15 ఇంచులండి, అంటే సగం చేస్తే 7.5కి ఇలా 1 ఇంచు చంక మార్కింగ్ ఇలా వేసుకొని డ్రెస్ లూజ్ వచ్చేసి మనకి రెండు వైపులా 20 ఇంచులు వచ్చేలాగా పెట్టుకున్నాను. ఇది ఆది డ్రెస్ మెజర్మెంట్ కాబట్టి డ్రెస్ ఎంత ఉందో అలా మెజర్మెంట్ తీసుకొని నేనైతే కనుక పెట్టుకున్నాను. నడుము దగ్గర వచ్చేసి 17 ఇంచులండి, ఇలా ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. అలాగే హిప్ లూజ్ వచ్చేసి సేమ్ 20 ఇంచులు. అదే పొట్ట ఉన్న వాళ్ళకైతే కనుక 21, 22 వస్తుంది. హిప్ దగ్గర కట్ దగ్గర లూజ్ వచ్చేసి, కింద గేర్ లూజ్ వచ్చేసి 24 ఇంచులు. 12 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకొని 1 ఇంచు ఖర్చు కోసం మాత్రమే పెట్టుకున్నాను, కట్స్ మడత కోసం. అదే పైనుంచి డ్రెస్ సైడ్స్ అయితే కనుక 1.5 ఇంచు ఖర్చు మాత్రం ఇలా ఈ విధంగా అయితే కనుక మార్క్ చేసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని బోట్ నెక్ కోసమని 3.5 ఇంచెస్కి ఇలా మార్క్ చేస్తే 5.5 నెక్ వచ్చిందండి. ఇది వచ్చేసి స్మైలీ నెక్, ఇలా ఇంకో 1 ఇంచ్కి ఇలా అయితే కనుక మార్క్ చేసుకున్నాను స్మైలీ. ఇప్పుడు షోల్డర్ కటింగ్ చేసుకొని చంక్ అయితే కనుక ఇలా కటింగ్ చేసుకున్నాను. మనం గీసిన దగ్గర వరకు ఇలా కరెక్ట్గా కటింగ్ అయితే కనుక చేసుకున్నాను. సైడ్స్ అయితే మనకి పైన వరకు సీటు పై వరకు కూడాను ఖర్చు ఉంచుకున్నా పర్లేదు. కట్స్ దగ్గర నుంచి మాత్రం కరెక్ట్గానే చేసుకోవాలి, ఎందుకంటే మడతల్లోకి ఎక్కువ వచ్చేస్తే కట్స్ అనేది కుట్టేటప్పుడు నీట్గా రాకుండా ఉంటుంది, ఫినిషింగ్ కూడా బాగోదు. ఇప్పుడు వచ్చేసి పై క్లాత్ అండి, ఈ విధంగా నేను వేసుకున్నాను. సేమ్ మన కటింగ్ ఏదైతే ఉందో లైనింగ్ క్లాత్ ఆ ఫ్యాబ్రిక్ ఇలా పైన వేసేసి కొంచెం ఎక్స్ట్రా ఖర్చు కోసం ఉంచుకొని కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి 43 పొడవు అన్నాను కదండి, 43కి 1 ఇంచు కింద మడత కోసము, పైన 1/2 ఇంచు ఈ విధంగా నేను ఉంచుకొని కింద గేర్ దగ్గర ఇలా కరువు షేప్ రావడం కోసం 1.5 ఇంచు ఇలా అయితే కనుక నేను మార్కింగ్ అయితే చేశాను. ఇలా కింద సమానంగా కటింగ్ అయితే చేసుకొని పైన వచ్చేసి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని కుట్టేటప్పుడు మనం కటింగ్ చేసుకునేలాగా ఈ విధంగా అయితే కనుక కట్ చేస్తున్నాను మొత్తం డ్రెస్. ఇలా డ్రెస్ పార్ట్ అయితే కనుక ఫ్రంట్ టు బ్యాక్ కటింగ్ అయిపోయింది. ఇది స్లీవ్స్ అండి, 3/4 హ్యాండ్స్ పెట్టమని చెప్పారు. 16 ఇంచులకి 3/4 హ్యాండ్స్, యాజ్ యూజువల్గా 3 ఇంచెస్కి చంక లూజు ఇలా అయితే కనుక నేను మార్కింగ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి డిజైన్ ఉంది కాబట్టి నేను ఒకదాని తర్వాత ఇంకొకటి కటింగ్ అయితే కనుక చేసుకుంటున్నాను. ఎప్పటిలాగే మనం డబల్ మడత వేసి చేయనీకి ఇది ఉంటే కుదరదు, ఎందుకంటే బ్రొకెట్స్ పైన బుట్టీలాగా వచ్చినాయి కదా పైకి ఉండేలాగా, అందుకోసమని. ఇదిగోండి, హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది, డ్రెస్ కటింగ్ అయిపోయింది. నెక్ కోసం అయితే కనుక ఈ క్లాత్ నేను ప్యాటర్న్ వేసుకుంటాను.